Praise Lord. For today's meditation, shall we turn to Hebrew chapter 10, verse 24. ప్రభునందు అందరికీ వందనాలు. ఈ దినము ధ్యానం కొరకై హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయం 24వ వచనం చదువుకుంటాం. And let us consider one another to provoke unto love and to do good works. హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయం 25వ వచనము తెలుగులో ఆఖరి భాగం. ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనికొకడు పురికొల్పవలెనని ఆలోచింతుము. షల్ వి ప్రే? ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల పరలోకపు తండ్రి, జీవం కలిగిన ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రాలు. మీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామంన తండ్రి, ఈ సమయంలో మీ పాద సన్నిధిలో చేరి ప్రార్థించడానికి ఇచ్చిన కృపకై వందనాలు, స్తోత్రాలు. దయన్ తండ్రి, ప్రభు దినంలో ప్రవేశపెట్టి ప్రసాదించిన మీ మహాకృప కనికరాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. పరిస్థితులను బట్టి మేము ఒక స్థలంలో కూడుకోలేకపోయినప్పటికీ ప్రభా తండ్రి, మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి ఈ విధంగా తండ్రి చేరి కూడి మిమ్మల్ని స్తుతించి ఘనపరచడానికి మాకు ఇచ్చిన తరుణాన్ని బట్టి తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అనేకులు తండ్రి ఈ దినాన్ని సమయాన్ని చూడలేక గతించినారు. మీ కృప మీ కనికరాన్ని బట్టి మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి ప్రభు దినంలో ప్రభా ఆత్మదేవుడిని ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించి ఈ మధ్యాహ్నం మరోసారి మీ పాద సన్నిధిలో మీ వాక్యం చుట్టూ చేరి వచ్చిన మమ్మల్ని అందరినీ దయతో కనికరించండి. మాకు కావలసిన ఆత్మీయ ఆహారము దయచేయండి ప్రభా. అయోగ్యుడిని, అల్పుణ్ణి, బలహీనుడిని ప్రభు హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయం 24వ వచనం చదువుకున్నాం. ఈ చదువుకున్న భాగాన్ని తండ్రి మాకు తండ్రి మీరే విడిచి పంచిపెట్టండి ప్రభా. మా యొక్క ఆత్మీయ క్షేమం కొరకై, మా యొక్క ఆత్మీయ ఆరోగ్యము కొరకై ప్రభా, ఆత్మీయంగా బలపరచబడటానికి తండ్రి మమ్మల్ని తండ్రి దీవించండి ప్రభా. నేనైతే తండ్రి జ్ఞానం లేని వాడిని, మీ కృప మీ జ్ఞానంతో నింపవలసిందిగా ప్రార్థిస్తున్నాం. మా ప్రియులు తండ్రి ఆయా స్థలాలలో వారి గృహాలలో తండ్రి ఈ యొక్క తండ్రి మీ మాటలు వింటుండగా ప్రభా మీ యొక్క కృప దయచేయండి. తండ్రి వారితో కూడా మాట్లాడండి, మాతో మాట్లాడండి. ఈ సమయం దీవించండి. అలాగే తండ్రి ఈ యొక్క తండ్రి ఈ సమయాన్ని మీరు దీవించండి. మమ్మల్ని ఈ సమయాన్ని మీ దయగల ప్రేమగల హస్తాలకు అప్పచెప్తూ యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొని అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. టుడే, as God willing, we'll meditate from Hebrew chapter 10 verse 24. And let's consider one another to provoke unto love and to do good works. ప్రేమ చూపించుటకు సత్కార్యములు చేయుటకును ఒకరికొకడు పురికొల్పుకోవాలని ఆలోచించుము. The read portion we see that we have to consider one another to provoke unto love and to do good works. So this is a wonderful word which we can see in the Holy Bible, to provoke one another towards love. ఈ మధ్యాహ్నము మనం చదువుకున్న భాగము ప్రేమించుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పుకోవాలనని ఆలోచింతుము. ఇది ఒక గొప్ప మాట బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. We see that people will provoke to anger or quarrel. మనం చూస్తాము మనుషులు కోపము రేపటానికి లేకపోతే ఇంకా వేరే రకాలుగా ప్రేరేపిస్తారు. కానీ ఇక్కడ ప్రభు అంటున్నాడు, మీరు ప్రేమించుటకు ఒకరినొకడు పురికొల్పుకోవాలను. బట్ హియర్ we see that the God is telling to provoke unto love. When we see a Christian life, we are all the members of the body of Christ. క్రైస్తవ జీవితాన్ని మనం గమనిస్తే మనమంతా యేసుక్రీస్తు ప్రభువారి శరీరములో అవయవములుగా ఉన్నాం. It speaks about oneness and fellowship.
ఇది దేవుని గురించి మనము దేవుని యొక్క ఆ శరీరం గురించి మనం మాట్లాడినట్లయితే అది ఐక్యత గురించి, సహవాసాన్ని గురించి కనపరుస్తూ ఉంది. సో ఇన్ ద రెడ్ పోర్షన్ వీ సీ దట్ కన్సిడర్ వన్ అనదర్. చదువుకున్న భాగంలో మరి వీటి గురించి అంటే ప్రేమను గురించి, సత్కార్యాల గురించి ఆలోచించండి అంటున్నారు. దీస్ డేస్ విల్ కన్సిడర్ మెనీ థింగ్స్ ఇన్ దిస్ వరల్డ్. ఈ దినాలలో లోకానికి సంబంధించిన అనేక విషయాలు మనము ఆలోచన చేస్తాం. బట్ దిస్ ఈజ్ ద హై టైమ్ టు కన్సిడర్ ద స్పిరిచువల్ థింగ్స్. అయితే ఇప్పుడైతే మరి చాలా తీవ్రమైన సమయము ఆత్మ సంబంధమైన విషయాల్ని ఆలోచించడానికి. Even in 2 Kings chapter 5 verse 26, Elisha is telling to Gehazi in the last portion, is it time to receive money or receive garments or olive trees or vineyards or sheep or oxen and men servant and maid servant? So when Gehazi was behind to receive those things, Elisha is telling to him, it is not time to receive these things. ఎప్పుడైతే ఈ గెహాజీ మరి ఆ దుస్తులు పొందటానికి ఆ వస్తువులు తీసుకోవటానికి మరి పరిగెత్తినాడో అప్పుడు ఎలీషా అంటున్నాడు, ఇది మరి డబ్బులు సంపాదించడానికి, కూర్చుకోవటానికి, లేకపోతే దుస్తులు మరి కొనటానికి, కూర్చుకోవటానికి సమయం కాదు అని. సో దీస్ ఆర్ ద డేస్ ఆల్సో వీ షుడ్ బి కన్సిడరింగ్ ద స్పిరిచువల్ థింగ్స్. ఈ దినాలలో కూడా మనము ఆత్మ సంబంధమైన విషయాలని మనం అపేక్షించే వారంగా ఉండాలి. సో ఇన్ ద బైబుల్ దెర్ ఆర్ లాట్ మెనీ ప్లేసెస్ వేర్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ టోల్డ్ అబౌట్ వన్ అనదర్. బైబిల్ గ్రంథంలో అనేక మరి ప్రాంతాలలో ప్రభు మరి ఒకరి కొరకై ఒకరు మరి చూసుకునే దాని కొరకై మరి పట్టించుకునే దాని కొరకై మాట్లాడుతూ వచ్చినాడు. We see in Romans chapter 15:7 it says, therefore receive one another just as Christ always receives. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 7వ వచనం. కాబట్టి క్రీస్తు మిమ్మును చేర్చుకున్న ప్రకారము దేవునికి మహిమ కలుగునట్లు మీరును ఒకరినొకరు చేర్చుకునుడి. So we have to receive one another as Christ. Again we see in Galatians chapter 5:13 it says, but through love serve one another. గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనంలో ప్రేమ ద్వారా ఒకరినొకరు సేవించుడి. Again in Ephesians chapter 4 verse 2 it says, bear one another. ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనంలో ఒకరినొకరు భరించుడి. Again in Ephesians 4:32 it says, kind to one another and forgive one another. అలాగే ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 32వ వచనంలో ఒకరి విషయంలో ఒకరు దయ కలిగి ఉండుడి, మరి ఒకరి విషయంలో ఒకరు మరి క్షమించాల్సిందిగా దేవుడు తెలియజేసినాడు. Again we see Ephesians chapter 5 verse 2 it says, submit to one another in the fear of God. మరి దేవుని భయమందు ఒకరినొకరు లోబర్చుకొనుడి అని ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తాం. ఇన్ 1 Thessalonians 4:18 ఇట్ సేస్ కంఫర్ట్ వన్ అనదర్. మొదటి తెస్సలోనికైలు 4వ అధ్యాయం 18వ వచనంలో ఒకరినొకరు ఆదరించుకొనుడి. సో దెర్ ఆర్ లాట్ మెనీ రెఫరెన్సెస్ లార్డ్ జీసస్ క్రైస్ట్ వాజ్ సేయింగ్ అబౌట్ కన్సిడరింగ్ వన్ అనదర్. మనం ఈ యొక్క వాక్యంలో చూసినట్లయితే అనేక భాగాలలో ప్రభు మరి ఒకరి విషయంలో ఒకరు పట్టించుకోవాల్సిందిగా మరి తెలియజేస్తూ వచ్చినాడు. సో వీ హ్యావ్ టు బి కన్సర్న్ అబౌట్ అదర్స్ అండ్ వీ షుడ్ నాట్ ప్రొవోక్ టు యాంగర్ బట్ వీ హ్యావ్ టు ప్రొవోక్ దెమ్ టు లవ్. మనం ఒకరి విషయంలో ఒకళ్ళం పట్టింపు కలిగి ఉండాలి. అలాగే ఇతరులని కోపము రేపకుండా మనము ఇతరులను ప్రేమను వారిలో పురికొల్పే వారంగా ఉండాల. రోమన్స్ చాప్టర్ 14:13 ఇట్ సేస్ దట్ therefore let us not judge one another. మరి
రోమా 14:13 మనం చూస్తాము, ఒకరినొకరు తీర్పు తీర్చకుడి. వీ హ్యావ్ టు కన్సిడర్ అదర్ టు ప్రొవోక్ టు లవ్ బట్ నాట్ టు ప్రొవోక్ ఫర్ ఈవిల్. మనం ఒకరినొకరము ప్రేమ కొరకై పురికొల్పాలి కానీ మరి కీడుకు మరి పురికొల్పే వారంగా ఉండకూడదు. లార్డ్ జీసస్ క్రైస్ట్ లైఫ్ ఆల్సో వెన్ వీ సీ ఇన్ లూక్ చాప్టర్ 4:22. In Luke chapter 4:22, the Lord Jesus Christ was speaking gracious words. Through his words, people were finding comfort. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క మాటల ద్వారా అనేకులు మరి ఆదరణ కలిగి ఉన్నవారుగా ఉన్నారు. సో టుడే హౌ ఈస్ అవర్ వర్డ్స్, హౌ ఈస్ అవర్ యాక్షన్, హౌ ఈస్ అవర్ డీడ్? సో వీ హ్యావ్ టు ఎగ్జామిన్. ఈ దినము మన యొక్క మాటలు, మన వైఖరి, మన జీవితము ఎలా ఉంది అనేది చూడాలి. We see in Colossians chapter 4:6 it says like this, let your speech be always with grace, seasoned with salt, that ye may know how ye ought to answer every man. కొలసి 4:6. ప్రతి మనుషునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వవలనో అది మీరు తెలుసుకున్నట్టుకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచికలదిగాను కృపాసహితముగాను ఉండనీయుడి. Our speech should not be hateful speech, but it should be a gracious. Words should proceed out of our mouth. మన యొక్క నోట్లో నుంచి వచ్చే మాటలు ఇతరులకి మరి ద్వేషం కలిగించే మాటలు కాకుండా ఆదరణ కలిగించే మాటలుగా ఉండాలి. So that's a portion today which we are going to meditate, that consider one another to provoke to unto love. సో ఇది మనం ధ్యానించే ఆ భాగము మరి ఆ యొక్క ఉద్దేశం ఏంటిదంటే ఒకరినొకరు ప్రేమ కొరకై దేవుని యొక్క ఆ ప్రేమ కొరకై పురికొల్పుకోవలేను. హౌ కెన్ వి ప్రొవోక్ అంటూ లవ్? మనము ఒకరినొకరము ఏ విధంగా మరి ప్రేమ కొరకై దేవుని ఈ ప్రేమలో మరి ఒకరినొకరిని ప్రోత్సహించుకోగలుగుతాం. వెన్ వీ సీ ఇన్ 1 John, the writer speaks about the God, that God is love, God is light and God is life. మనం యోహాను సువార్త మనం చూసినట్లయితే అక్కడ మరి రచయిత మరి దేవుడి గురించి రాస్తూ దేవుని ప్రేమ గురించి, దేవుని యొక్క వెలుగు గురించి, దేవుని యొక్క జీవం గురించి అక్కడ రాస్తా ఉన్నాడు. 1 John 4:8 says, God is love. మొదటి యోహాను 4:8 తెలియజేస్తుంది, దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. సో ద గాడ్ హిమ్సెల్ఫ్ ఈజ్ లవ్ అండ్ త్రూ హిస్ లవ్ సేవ్డ్ us. దేవుడే ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ఆ ప్రేమ ద్వారా నిన్ను నన్ను ప్రేమించి మరి ఏర్పరచుకున్నాడు. వీ హ్యావ్ దట్ గ్రేట్ గాడ్ హూ హ్యాస్ అ గ్రేట్ లవ్ ఫర్ యూ అండ్ మీ. మనకు ఈ గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నాము. మన పక్షాన ఆ గొప్ప దేవుడు మనల్ని ఆ గొప్ప ప్రేమతో ప్రేమిస్తున్నాడు. దట్స్ ద రీజన్ వై హీ హ్యాస్ గివన్ హిస్ ఓన్లీ బిగాటెన్ సన్, ద లార్డ్ జీసస్ క్రైస్ట్, ఫర్ యూ అండ్ మీ. ఆ కారణం చేత తన ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని నీ నా కొరకై మరి ఆయన అర్పించినాడు. అండ్ త్రూ హిస్ సాక్రిఫిషియల్ లైఫ్ ఆన్ ద క్రాస్ ఆఫ్ క్యాల్వరీ, యూ అండ్ ఐ ఆర్ బీన్ ఏబుల్ టు సేవ్ ఫ్రమ్ ది సిన్ అండ్ సాటన్. ఆ కారణం చేత మరి ఆయన యొక్క త్యాగం ద్వారా మరి మనము ఆ నరక శిక్ష నుంచి, సాతాను యొక్క మరి ఆ బంధకాల నుంచి విడుదల పొందినాం. So today it is a great time to once again to taste our mighty God, the great God and gracious God. ఈ దినము మరొక తరుణం ప్రభు ఇచ్చినాడు. అలాంటి దేవుణ్ణి ఇంకా రుచి చూడని వారు ప్రభుని రుచి చూడటానికి, ఎరగటానికి, తెలుసుకోవటానికి. సో when this love which can flow into our life, then we can able to provoke others to love. ఎప్పుడైతే ఆ ప్రేమ మనలో ప్రవహిస్తుందో అప్పుడు మనం ఇతరులని ప్రభావితం చేయగలుగుతాము, ప్రేరేపించగలుగుతాం.
how we can get that love which is in the God into us. ఆ యొక్క దేవుని ప్రేమ, ఆయనలో ఉండే ఆ ప్రేమను మనం ఎలా పొందుకోగలుగుతాం? సో in 1 John, in the first chapter, it says, if we walk in light, we have fellowship with him. మొదటి యోహాను సువార్త మొదటి అధ్యాయంలో మనం చూసినట్లయితే, మనం వెలుగులో నడిచినట్లయితే మనము ఆయనతో సహవాసము కలిగి ఉందము. ఇన్ 1 John chapter 1 verses 5 to 7, if we see that the verses here speaks about the Lord. God is light, and if we walk in that light, we have fellowship with him. మొదటి యోహాను సువార్త మొదటి అధ్యాయము 5 నుంచి 7 వరకు మనం చూసుకున్నట్లయితే అక్కడ తెలియపరుస్తున్నారు, దేవుడు వెలుగై ఉన్నాడు. ఆ వెలుగులో ఎప్పుడైతే మనం నడుస్తామో అప్పుడు ఆయనతో మనము సహవాసం కలిగి ఉంటాం. సో when we walk in the light, we have fellowship with the Lord, and there is a life. The life of the Lord will flow into us. ఎప్పుడైతే మనము ఆ వెలుగులో నడుస్తున్నామో, సహవాసం కలిగి ఉంటామో, అలాగే దేవుని యొక్క ఆ జీవము మనలో ఉంటుంది. when we have that life, when we have that connectivity with the Lord, ఎప్పుడైతే ఈ యొక్క దేవునితో సహవాసం కలిగి ఉంటామో, ఆ కనెక్షన్ని కలిగి ఉంటామో, then we'll see that through the Lord the love will flow into us. ఆ యొక్క దేవునిలో ఉండే ఆ ప్రేమను, ఎప్పుడైతే దేవునితో సహవాసం కలిగి ఉన్నప్పుడు ఆ ప్రేమ మనలో ప్రవహించేదిగా ఉంది. దట్ ఈస్ హౌ వీ కెన్ ఫిల్ అవర్ హార్ట్స్ విత్ ద లవ్. ఆ విధంగా మన యొక్క హృదయాలని దేవుని యొక్క ఆ ప్రేమ చేత మనం నింపుకోగలుగుతాం. సో ఇఫ్ దట్ లవ్, ద అగాపే లవ్, ద లవ్ ఫ్రమ్ గాడ్ ఈస్ ఇన్ అవర్ హార్ట్, ఎప్పుడైతే ఆ యొక్క అగాపే ప్రేమ, దేవుని ప్రేమ మన హృదయంలో ఉంటుందో, దెన్ వీల్ ఏబుల్ టు ప్రొవోక్ అదర్స్ టు లవ్. అప్పుడు మనం ఇతరులని ప్రభావితం చేయగలుగుతాం. సో ద థింగ్ ఈజ్ వీ హ్యావ్ టు walk in light and have fellowship with Lord, and that will bring life into us, and through that life the love will flow into us. మనం వెలుగులో నడవాలి. ఆ వెలుగులతో మనం సావాసం కలిగి ఉన్నప్పుడు మనలో జీవము మరి ప్రభు దయచేస్తాడు. ఆ జీవం ఎప్పుడైతే మనలో ఉంటుందో ఆ దేవుని ప్రేమ మనలో ప్రవహించేదిగా ఉంది. ద క్రాప్ ఆఫ్ లవ్ షుడ్ బి గ్రోన్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ అవర్ హార్ట్. ఈ యొక్క ప్రేమ అనే పంటను మా హృదయం అనే ఈ యొక్క ఫీల్డ్లో మనము పెంచే వారంగా ఉండాలి. ఇట్ ఈస్ ఓన్లీ పాసిబుల్ వెన్ వీ హ్యావ్ ఫెలోషిప్ విత్ గాడ్. ఇది కేవలం ఎప్పుడైతే సాధ్యమవుతుందంటే మనము దేవునితో సహవాసం కలిగి ఉన్నట్లయితే అది సాధ్యము. అకార్డింగ్ టు John 15:5 it says, without me ye cannot do anything. యోహాను సువార్త 15:5లో ఓ మాట ఉంది, నాకు వేరుగా ఉండి మీరు ఏం చేయలేరు. సో వితౌట్ అవర్ గాడ్ వీ కెనాట్ డూ ఎనీథింగ్. వీ హ్యావ్ టు walk in light, have fellowship with him, then the life will be there, and through that life the love will be poured into our hearts. మనము దేవుణ్ణి ప్రేమించాలా, మనము దేవుని ఆ వెలుగులో నడవాలా. అలాగైనప్పుడు దేవునితో సహవాసం కలిగి ఉంటాము. అలాగే దేవుని యొక్క జీవం మనలో ప్రవహిస్తుంది. ఆ జీవము ద్వారా దేవుని యొక్క ప్రేమ మన హృదయాలలో కుమ్మరించబడుతుంది. దెన్ ఇట్ ఈస్ వెరీ ఈజీ దట్ విల్ బి లైక్ జీసస్. అప్పుడు మనము యేసుక్రీస్తు వలె ఉంటాం. దెన్ విల్ లివ్ లైక్ జీసస్, స్పీక్ లైక్ జీసస్ అండ్ బిహేవ్ లైక్ జీసస్. అప్పుడు మనం యేసుక్రీస్తు వలె మాట్లాడతాము, యేసుక్రీస్తు వలె మనం ప్రవర్తిస్తాము, యేసుక్రీస్తు వలె మన జీవితం ఉంటుంది. దట్ లైఫ్ ఇట్ సెల్ఫ్ విల్ ప్రవోక్ అదర్స్ టు లవ్. ఆ యొక్క జీవితము అప్పుడు ఇతరులని మరి ప్రభావితం చేస్తుంది, ప్రేమించటానికి మరి ప్రేరేపించేదిగా ఉంది. సో దిస్ ఈస్ అ వే హౌ వీ కెన్ ప్రవోక్ అదర్స్ టు లవ్. ఈ విధంగా మనం ఇతరులని మరి
ప్రేమకు మనం ప్రోత్సహించగలుగుతాము, లేకుంటే పురికొల్పగలుగుతాం. వీ షుడ్ నాట్ ప్రొవోక్ అదర్స్ టు యాంగర్ ఆర్ క్వారల్ ఆర్ ఈవిల్ థింగ్, బట్ వీ హ్యావ్ టు ప్రొవోక్ అదర్స్ ఫర్ లవ్ అండ్ ఫర్ గుడ్ వర్క్. మనం ఇతరులని మరి ఈవిల్ కొరకై, లేకపోతే కోపం రేపటానికి, లేకపోతే జగడం ఆడటానికి అలాగ ప్రేరేపించకుండా మనము ఇతరులని దేవుని యొక్క ప్రేమను, అలాగే దేవుని యొక్క సత్కార్యాలు మరి చేయటానికి పురికొల్పాల. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ అ క్రిస్టియన్ లైఫ్. ఇది క్రైస్తవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. దెన్ వెన్ వీ సీ అబౌట్ గుడ్ వర్క్స్, ఇంకా తిరిగి మనం ఎప్పుడైతే ఈ సత్కార్యాల గురించి మనం చూసినట్లయితే, సో అకార్డింగ్ టు Galatians again 6 chapter 10 it says, as we have therefore opportunity, let's do good unto all men, especially unto them who are of the household of faith. గలతీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనము. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను, విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయుదము. We have to do good స్పెషల్లీ టు ద హౌస్ హోల్డ్ ఆఫ్ ఫెయిత్. మనం ప్రత్యేకంగా దేవుని ఇంటి వారి కొరకై మంచి పనులు, సత్కార్యాలు చేయాలి. అగైన్ Matthew chapter 25:40 verses, and the king shall answer and say unto them, verily I say unto you, in so much as ye have done it unto the one of the least of these my brethren, ye have done it unto me. మత్తయి రాసిన సువార్త 25:40. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయంగా మీరు చెప్పుచున్నానని వారితో అనెను. So this verse says that when we help somebody who are in need in this world, it is like it is doing for Lord. మనం ఈ అల్పులైనటువంటి ఈ లోకంలో ఉన్న వారికి సహాయం చేసినట్లయితే ఈ వాక్యం ఏం సెలవిస్తుంది, మరి దేవునికి చేసినట్లే. సో nowadays when we see around us, there are a lot of people who are truly with hunger and thirst and naked and with lot of requirements. ఈ దినాలలో మనం చూసినట్లయితే అనేకులు ఆకలిగా ఉన్నారు, తప్పిక కొన్ని ఉన్నారు, మరి వస్త్రాలు లేని వారు ఉన్నారు. అలాగే అనేకులకి మరి ఇంకా ఎక్కడ ఉండటానికి వసతి లేని వారు ఉన్నారు. సో ఆర్ వై కన్సిడరింగ్ దెమ్? మనం అలాంటి వారి కొరకై ఆలోచన చేస్తూ ఉన్నామా? గాడ్ హెస్ గివన్ సమ్ ఆపర్చునిటీస్ ఫర్ అస్ టు సర్వ్ హిమ్ త్రూ దిస్ సిచ్యువేషన్. దేవుడు కొన్నిసార్లు ఆయా పరిస్థితుల ద్వారా ఆయనను సేవించే మరి అలాంటి అవకాశాలు మనకిస్తాడు. సో ఆర్ వి ఏబుల్ టు కన్సిడర్ ద పూర్ పీపుల్, ద నీడీ పీపుల్ హూ ఆర్ రియల్లీ ఇన్ నీడ్? ఇలాగా వారి గురించి ఏదైనా ఆలోచన ఉందా మనకు? వారి యొక్క మరి ఎవరైతే అక్కర్లో ఉన్నారో వారి యొక్క మరి పోషణ గురించి, వారి యొక్క మరి ఆ జీవితం గురించి మనం ఆలోచించే వారంగా ఉండాలి. సో దిస్ ఆఫ్టర్నూన్ టైం గాడ్ ఈజ్ స్పీకింగ్ టు అస్ టు థింక్ అబౌట్ ద స్పిరిచువల్ థింగ్. మన జీవితం మరి ఎంతో విలువైనది. ఇలాంటి ఆత్మ సంబంధమైన విషయాల గురించి మనం ఆలోచన చేయాలి. వై? బికాస్ ద వర్డ్ ఆఫ్ గాడ్ సేస్ దట్ వీఆర్ అంబాసిడర్స్ ఇన్ దిస్ వరల్డ్. మనము ఈ లోకంలో దేవుని రాయబారులంగా ఉన్నాం. వీఆర్ అంబాసిడర్స్ ఆఫ్ క్రైస్ట్ ఇన్ దిస్ వరల్డ్ అకార్డింగ్ టు 2 Corinthians chapter 5 verse 20. So the ambassador will be much concerned about his own country and people. ఈ యొక్క రాయబారి తన యొక్క దేశం గురించి మరి బాధ్యతను నిర్వర్తిస్తూ ఉంటాడు. సో ఇన్ ద సేమ్ వే వీ ఆర్ అంబాసిడర్ ఆఫ్ క్రైస్ట్. ఆ విధంగానే మనము దేవుని యొక్క రాయబారులం అయి ఉన్నాం. బికాజ్ Philippians chapter 3 it says that our citizenship is in heaven.
ఫిలిప్పి రాసిన పత్రిక 3:20 తెలియజేస్తూ ఉంది, మన పౌరసత్వము పరలోక రాజ్యంలో ఉంది. సో వీ హ్యావ్ టు వర్క్ ఫర్ అవర్ కింగ్డమ్. మనము దేవుని యొక్క రాజ్యం కొరకై మరి ప్రయాసపడే వారంగా ఉండాలా. సో మే ద లార్డ్ హెల్ప్ అస్ టు కన్సిడర్ వన్ అనదర్ టు ప్రొవోక్ లవ్ అండ్ టు డూ గుడ్ వర్క్. సో దేవుడు మనకి మరి ఆ ఆలోచన పుట్టించునుగాక. మరి దేవుని యొక్క బిడ్డలు ఆ దేవుని యొక్క ప్రేమను అలాగే సత్కార్యాల్ని మరి ప్రోత్సహించడానికి ఒకరినొకరిను మరి పురికొల్పటానికి ప్రభు మనకి సహాయం చేయనుగాక. మే ద లార్డ్ హెల్ప్ అస్ అండ్ ప్రిపేర్ అస్ ఫర్ హిస్ కమింగ్. దేవుడు మనల్ని సిద్ధపరిచి ఆయన రాకడ కొరకై సిద్ధపరచునుగాక. ఆమేన్.